యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. కొండ చుట్టూ 9 కిలోమీటర్ల మేర వేకోజాముని గిరి ప్రదర్శన మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నమో నారసింహ అంటూ గిరి ప్రదర్శన చేస్తూ స్వామివారి సేవలో తరించారు. దీంతో పాటు ప్రధాన ఆలయంలో నిర్వహించినటువంటి అష్టోత్తర శతఘటాభిషేకం పూజల్లో కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో యాదాద్రి ఆలయ పరిసరాలను కూడా భక్తులతో సందడిగా మారాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త యాదగిరిగుట్ట సంబంధించి అదేవిధంగా భువనగిరి పట్టణంలోని పలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు. ప్రధానంగా ఎస్సీ/ఎస్టీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ని తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి మెనూ ప్రకారం భోజనం అందిస్తూ ఉన్నారా, మెనూ ప్రకారం విద్యార్థులకు నానటువంటి భోజనం అందిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా విద్యార్థుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. భోజనశాలను, వంటశాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. ఎక్కడో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేనటువంటి బాధను తీర్చేలాగా ఉపాధ్యాయులే తల్లిదండ్రులాగా వ్యవహరించి నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో విలువైనటువంటి బహుమతుల పేరుతో పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు మిర్యాలగూడ పోలీసులు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం జరిగింది. 3 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా నెలకింత అమౌంట్ కడితే విలువైనటువంటి బహుమతులు ఇస్తాం, లక్కీ డ్రాలు చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున మోసం చేశారంటూ కూడా ఎస్పీ తెలపడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ డబ్బులందరూ కూడా వసూలు చేశారు. నెల విలువైనటువంటి బహుమతులు కొద్ది రోజులు ఇచ్చి ఆ తర్వాత బహుమతులు ఇవ్వకుండా మభ్యపెట్టి ఒక్కసారిగా ఆఫీస్కి తాళం వేసి వీళ్ళందరూ కూడా తిరుపతి పారిపోయినట్టుగా కూడా ఎస్పీ వివరాలు వెల్లడించడం జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి మిర్యాలగూడ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఆ 3 కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైనటువంటి పలు ఇళ్ల డాక్యుమెంట్స్, పలు ప్లాట్ల డాక్యుమెంట్స్, అదేవిధంగా పలు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటూ కూడా ఎస్పీ వివరాలు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు న్యాయం చేస్తామని కూడా ఎస్పీ భరోసా కల్పించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా వచ్చి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉండి సబ్స్టేషన్లో పెట్టుకొని రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు పల్లీలు వేసేటువంటి సమయము, ఇప్పుడు అదునయ్యేటువంటి సమయంలో ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా లేక లో వోల్టేజ్తో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకవైపు ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో సబ్స్టేషన్లో పెట్టుకొని ఏం చేస్తున్నారని చెప్పేసి సీనియారిటీ ప్రకారం రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేయాలని, లేని పక్షంలో సబ్స్టేషన్ను ముట్టడిస్తామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్కు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే రైతులకు సంబంధించినటువంటి సబ్స్టేషన్లు సీనాటి ప్రకారం అందజేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా పేరిట కొల్లాపూర్ నియోజకవర్గంలో వేల మందికి రైతు భరోసా పడలేదని చెప్పేసి దీనికి సంబంధించి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి కలెక్టర్ కూడా విన్నవించామని చెప్పేసి ఎవరికైతే రైతు భరోసా పడలేదో వాళ్ళందరికీ పడే విధంగా చూడాలని, లేని పక్షంలో కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్నటువంటి TWJF జర్నలిస్టులంతా గత 11 రోజుల నుంచి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి రిలే దీక్షలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ 11వ రోజు విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రిలే దీక్షలు చేస్తున్నటువంటి జర్నలిస్టుల దగ్గరికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల కోసం ఇవ్వడానికి స్థలం కేటాయించి ప్రొసీడింగ్లు కూడా ఇచ్చామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా చూడడానికి ప్రయత్నించామని చెప్పేసి, అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయిందని చెప్పేసి, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులు ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి, ఇప్పటికైనా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి, కేటాయించినటువంటి స్థలంలోనే మళ్ళీ వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద స్థలాలు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జర్నలిస్టుల పక్షాన ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో హోటళ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, ప్రజలకు ఏదైతే ఆహారానికి సంబంధించినటువంటి విక్రయిస్తున్నారో అవన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విక్రయించాలని చెప్పేసి, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి
నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి వివిధ హోటళ్లకు యజమానులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి కాలనీలో పర్యటిస్తున్నటువంటి క్రమంలో అక్కడ మాంసం ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళు అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మాంసాలు విక్రయిస్తున్నారు. దాంతో పాటుగా వేస్టేజ్ అంతా కూడా డ్రైనేజ్లో వేయడం వల్ల అక్కడ దుర్వాసన రావడమే కాకుండా అనారోగ్యాల పాలన ప్రజలు పడే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఎవరైతే మాంసం విక్రయిస్తున్నారో ఆ షాపులన్నింటినీ కూడా మూయించడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరు కూడా శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి నాణ్యమైనటువంటి మాంసాన్ని విక్రయించాలని చెప్పేసి రెస్టారెంట్ హోటళ్లు వగైరా తినుబండాలకు సంబంధించినటువంటి ఏవైనా సరే విక్రయించే వాళ్ళు చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటు నాణ్యమైనటువంటి ఫుడ్ను ప్రజలకు విక్రయించాలని, లేని పక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎల్ రమణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున కూడా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణకు సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఎల్జీ రామ్ హెల్త్ కేర్కి సంబంధించి అనేక మంది దాదాపు 25 మందికి పైగా వైద్యులు కూడా అక్కడికి రాబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. అందుకు సంబంధించి అందరూ కూడా అంటే ఈ అవకాశాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ అయితే నాయకులు కోరడం జరిగింది. మరొక వార్త, ఎండపల్లి మండలము గుల్లాకోట గ్రామానికి చెందినటువంటి ఓ దంపతులు ఇవాళ పోస్టాఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే 2015 నుంచి తాము 21 రూపాయలతోటి ఇద్దరు కుటుంబ సభ్యులకు తామంతా కూడా డబ్బులు చెల్లిస్తున్నాము. ఇద్దరు పిల్లలకు సంబంధించి సుకన్య యోజన కింద చెల్లిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎంత అకౌంట్లో జమ అయిందో కూడా చెప్పట్లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోస్టాఫీస్ సిబ్బందిని, తపాలా సిబ్బందిని అడిగితే మాత్రము ఆ టెక్నికల్ సమస్యని గత 2015 నుంచి ఇదే సమస్య చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారైతే కోరారు. మరి అసలు పోస్టాఫీసులో అవకతవకలు జరిగాయా, మరి ఏం జరిగిందో అనేది తెలియాల్సి ఉండగా దీనికి సంబంధించి అధికారుల నుంచి మాత్రం సమాధానం లేదు. మరొక వార్త, జగిత్యాల పట్టణంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి ఆటోలో తరలించినటువంటి వ్యక్తి వద్ద 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. నిన్న జగిత్యాల పట్టణ పోలీసులు సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగించగా పట్టణంలో దాదాపు 1.5 కిలోల గంజాయి దొరికింది. ఆటో డ్రైవరు పరారైనప్పటికీ కూడా పట్టుకొని మరీ విచారించగా 1.5 కిలోల గంజాయితో పాటు ఆ ఆటో కూడా ఇటీవల దొంగతనం చేసినట్టుగా గుర్తించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడో చోట నిత్యం గంజాయి కలకలం అయితే కొనసాగుతోంది. అక్తర్ అనేటువంటి నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరి జగిత్యాల జిల్లాలో ఈ గంజాయి కలకలం అయితే నిత్యం కొనసాగుతూ ఉంది. అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారిస్తే యువకులను ధోరణి ఈ పడుతున్నటువంటి బానిసలుగా మారుతున్నటువంటి గంజాయి నుంచి మార్చొచ్చు అనేటువంటి దాన్ని తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు 10వ రోజు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారు ఇవాళ నీలాక్రమంలో, సాయంత్రం నిత్యాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వేలేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు అందరికీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీకి సంబంధించి గులాబీ జెండా ఎగిరే విధంగా అందరూ కృషి చేయాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందిందని చెప్పి ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తూ ఉందని చెప్పి ఆయన చెప్పడంతో పాటు ఏదైతే రైతు భరోసా పేరిట రైతులను మోసం చేసే విధంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది.
హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ స్నేహ శివరేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన అంశాలను, రిజిస్టర్ సంబంధించి, అటెండెన్స్ సంబంధించి, వైద్య సిబ్బందికి సంబంధించిన అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే స్నేహ శివరేష్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో తొలిసారి ఆమె పరకాల ఆసుపత్రిని అయితే సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లోపాలకు సంబంధించి, ఆసుపత్రి లోపాలకు సంబంధించి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరొకసారి ఇలాంటి లోపాలు కనిపించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 23వ స్నాతకోత్సవం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పిహెచ్డికి సంబంధించి 538 మంది విద్యార్థులు పట్టాలు, అదేవిధంగా 384 మంది విద్యార్థులు 564 బంగారు పథకాలు గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటారని ఈ సందర్భంగా వీసీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు దారాదత్తం చేస్తూ ఉన్నారన్నటువంటి అంశంలో వీసీని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు, ఆ నిర్ణయం జరగలేదు, ఈసీలో ఆ అంశం వచ్చిందన్నట్లుగా దాటవేసే ప్రయత్నం అయితే వీసీ ప్రతాప్ రెడ్డి చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండల కేంద్రంలోని పిఏసిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లలో రైతులు నిలబడలేక చెప్పులు అక్కడ పెట్టినటువంటి సందర్భం కనిపించింది. నిన్న అక్కడికి వచ్చినటువంటి 35,000 బస్తాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి నిన్ననే ఆధార్ కార్డులు సేకరించారని, ఇప్పటి వరకు బస్తాలు అందించడం లేదని రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక రైతుకు 2 నుంచి 3 బస్తాలే ఇస్తున్నారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా సరిపడినన్ని ఎరువు బస్తాలు అందించడం లేనటువంటి ఆరోపణ అయితే రైతులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కనీసమైన సౌకర్యాలు కూడా అక్కడ లేవు. టెంట్ కావచ్చు, ఇతర సౌకర్యాలు ఏవి, తాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏవి చేయడం లేదన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం RG1 రీజన్ 1 పరిధి వన్నింగ్ లైన్ బొగ్గుగండం పైన గేట్ మీటింగ్లో పలు కార్మిక సంఘాలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి కూడా సింగరేణి కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా 9వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని పెద్ద ఎత్తున సమ్మెను విజయవంతం చేయాలంటూ కూడా ఆయన సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ కూడా ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు, అంతేకాకుండా కార్మిక చట్టాలను హరిస్తుంది. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి 46 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్ కోడ్లుగా తగ్గించడానికి కూడా వారు తీవ్రంగా తప్పుపడడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పైన వైఖరిని నిరసిస్తూ 9వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కోరారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందినటువంటి 8 మంది రైతులు గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ జరిగినటువంటి వారసంతలో 17 ఆవులను కొనుగోలు చేయడం జరిగింది. వాటిని పెద్దపల్లికి తీసుకొస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లికి సంబంధించినటువంటి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అనుమతులు ఉన్నాయా లేవంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనుమతులు ఉన్నటువంటి రసీదులన్నీ కూడా చూపించిన తర్వాతనే గోవులను తీసుకెళ్లాలంటూ కూడా సుల్తానాబాద్ గోశాలకు తరలింపడం జరిగింది. అయితే ఈ సదరు ఎక్కడైతే కొన్నారో అవన్నీ కూడా సరైన ధృవపత్రాలు పట్టుకొని కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో గోశాలలో గోవులు కనిపించకపోవడం పట్ల రైతులు ఆవేదన చెందడం జరిగింది. సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గత 3 రోజులు తిరుగుతున్నా కూడా ఇప్పటికీ తమకు న్యాయం దక్కలేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా 17 ఆవుల్లో 8 లక్షలు పెట్టుకుని ఉన్నటువంటి 17 ఆవుల్లో కేవలం 8 ఆవులే అక్కడ ఉన్నాయి, మిగతావి లేవు. గోశాలకు సంబంధించినటువంటి గోశాలలో జరుగుతున్న అక్రమాలపైన అధికారులు పట్టించుకొని దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలంటే కూడా కోనరావుపేటకు సంబంధించిన రైతులంతా కూడా జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. 2-3 రోజుల తర్వాత టోకెన్లు ఇస్తున్నారు. ఇచ్చిన టోకెన్లకు కూడా సకాలంలో యూరియా అందించడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళా రైతులు కూడా క్యూ లైన్లో నిల్చోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నామని, టోకెన్ వచ్చిన తర్వాత కూడా 2 రోజులకు కూడా 2-3 కట్టల యూరియా మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క యూరియా కొరత లేదని ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. యూరియా కట్టల కోసం గంటల తరబడి క్యూలను నిల్చుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా రైతులు క్యూ లైన్లో నుంచోలేక కాళ్ళు నొప్పి లేవడంతో కింద కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, సంబంధిత శాఖ మంత్రి కావచ్చు ఇప్పటివరకు స్పందించలేదని చెప్తున్నారు. గుండాల వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి రైతులకు తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేయాలని ఆదివాసీ గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో రైతులు, రైతు సంఘం నేతలు ఆందోళనకు దిగారు. గండగలపాడు సమీపంలో ఉన్నటువంటి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను పరిశీలించారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు పక్కనటువంటి పంట పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లను ఉపయోగించుకోకుండా హైవే అధికారులు వ్యవహరించడాన్ని రైతులు, రైతు సంఘ నేతలు తప్పుపట్టారు. సర్వీస్ రోడ్ల నుంచి లింక్ రోడ్లు నిర్మిస్తే రైతులకు రాకపోకలకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సర్వీస్ రోడ్లకు గోడలు కడుతున్నారని, దీనివల్ల రైతులు తమ పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇబ్బందిగా మారుతుందని నినాదాలు చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సర్వీస్ రోడ్ల నుంచి లింక్ రోడ్లు నిర్మించాలని, ఇప్పుడు సర్వీస్ రోడ్లకు కడుతున్నటువంటి గోడలను తొలగించి రైతుల రాకపోకలకు అనువుగా చేయాలని నినాదాలు చేశారు. దాంతోపాటు హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకు లాక్కుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే హైవే నిర్మిస్తున్నటువంటి క్రమంలో పంట కాలువలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారని, ప్రభుత్వం దృష్టి పెట్టి పంట కాలువలను పునరుద్ధరించాలని, హైవేకి ఆనుకొని ఉన్నటువంటి సర్వీస్ రోడ్లకు లింక్ రోడ్లు ఏర్పాటు చేసి రైతుల రాకపోకలకు అనువుగా చేయాలని, ఇప్పుడు కడుతున్నటువంటి గోడలు తొలగించి సర్వీస్ రోడ్లను రైతులకు అనుకూలంగా చేయాలంటూ రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైరా మున్సిపాలిటీ ఎదుట నిరుపేదలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైరా టౌన్లో ఉన్నటువంటి 2వ వార్డులో సంబంధించినటువంటి నిరుపేదలంతా మున్సిపాలిటీ ఎదుటికి వచ్చి ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. ఇదే 2వ వార్డులో దాదాపు 2 దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్నామని, కానీ ఇప్పటివరకు తమకు ఎలాంటి ఇల్లు రాలేదని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి చేసినటువంటి సర్వేలో తమ పేర్లు ఉన్నాయని, తమను అర్హులుగా గుర్తించారని, తీరా పట్టాలు మంజూరు చేసే నాటికి తమ పేర్లు తొలగించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్లున్న వారికి ఇల్లు ఇచ్చారని, అనర్హులకు జాబితాలో చోటు కల్పించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం అర్హులను పక్కన పెట్టిందంటూ నినాదాలు చేశారు. తక్షణమే అనర్హుల జాబితాలో తొలగించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేస్తూ వైరా మున్సిపాలిటీ ఎదుట ఆందోళన కొనసాగించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంగా గత కొన్నేళ్లుగా నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తున్న ఓ రాకెట్ను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు మీడియాకు వివరించారు. పట్టణంలోని శాంతినగర్లో గత కొన్నాళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ శాఖల నుంచి జారీ చేసే ధృవపత్రాలకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి వీరు మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణ వెల్లడైనట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. నకిలీ ధృవపత్రాలు సృష్టిస్తున్న వారిలో ఒకరిని పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. వీరిద్దరు కూడా తండ్రి కొడుకులని, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఈ నకిలీ ధృవపత్రాలకు సంబంధించి ప్రోత్సహించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే నకిలీ ధృవపత్రాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అటవీ శాఖ అధికారులపై తిరగబడతామని, అలాగే ప్రభుత్వాన్ని సైతం ఎదిరిస్తామని, ఆదివాసీ రైతులకు అండగా నిలుస్తామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఈరోజు ఇచ్చోడ మండలం కేశవపట్నం బాబ్జీపేట గ్రామ రైతులు ఆందోళన చేపట్టగా
వారి ఆందోళనకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై ఎమ్మెల్యే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను ఎదిరించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బంది గురి చేస్తే సహించేది లేని హెచ్చరించారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, ఖచ్చితంగా పోడు రైతులను ఆదుకుంటామని, పోడు రైతులకు తిరిగి మళ్ళీ పట్టాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి ఇంకా ఆ శవాల వెలికితీత కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 40 మంది వరకు శవాలకు సంబంధించిన ఆనవాళ్లు లభించినట్టుగా అధికారికంగా తెలుపుతున్నారు. నిన్న ఈరోజు కలిసి మరొక 2 శవాలకు సంబంధించిన వివరాలు అయితే తెలిసాయి. ఇప్పటి వరకు 38 మందికి సంబంధించిన శవాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించడం జరిగింది. అవి వాటిని తీసుకుని వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇంకా సుమారు 9 మందికి సంబంధించిన పూర్తిస్థాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఇంకా ఏవైనా శవాలు ఉన్నాయా, ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారనే సంబంధించి మాత్రం ఇంకా వెతుకులాట కొనసాగుతుంది. ఈ పరిశ్రమకు సంబంధించిన చెత్త చెదారాన్ని, మిగతా ప్రాంతాన్ని, శకలాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి పక్కనున్నటువంటి ఒక పారిశ్రమకు సంబంధించిన మైదాన ప్రాంతంలో వేయడం జరిగింది. ఆ మైదాన ప్రాంతంలో వెతుకులాట కొనసాగుతుంది. అటు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు, మరికొంతమంది బొగ్గుగని కార్మికులకు సంబంధించిన నిపుణులు, అట్లాగే మరికొంతమంది మున్సిపాలిటీ తదితర కార్మిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మొత్తంగా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంకా అందులో ఏవైనా శవాలు లభిస్తాయనే వెతుకులాట మాత్రం కొనసాగుతున్నాయి. అయితే మొత్తంగా ఇప్పటి వరకు తెలుస్తున్న దాని ప్రకారం 50 మంది వరకు చనిపోయినట్టుగా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఇంకా కొంతమందికి సంబంధించిన ఆచూకీ ఏమైనా అందులో లభిస్తుందా అనే విషయం అయితే వెతుకులాట కొనసాగుతుంది. అది వెతికితే అందులో దొరికేటువంటి శకలాలకు సంబంధించి కానీ, మాంసం ముద్దలకు సంబంధించి కానీ ఇంకా ఏమైనా దొరికితే వాటికి సంబంధించి మళ్ళీ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇంకా 60 మందికి సంబంధించి వాళ్ళు క్షేమంగా బయటపడ్డారని చెప్పి యాజమాన్యం చెప్తున్నప్పటికీ కానీ ఆ 60 మంది ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏమిటి అనే విషయాన్ని మాత్రం ఇంకా బయటకు పొక్కడం లేదు. ఇక దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఆయన దుబ్బాక మండలంలోని భూంపల్లి, అక్బర్పేట మండలాల్లో జరిగినటువంటి పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అటు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో ఆ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన అధికారులను, అటు వైద్యులను కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు అక్కడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులంతా కూడా చక్కటి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా తాను కూడా తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలు పూర్తిగా మిన్నంటిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులను తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురి చేస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ వాళ్లను వేధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నంగునూరు మండలానికి సంబంధించిన మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు అనే ఒక ఉద్యోగి ఏకంగా తాను ఆ మండలంలో పని చేయలేరని, తనను మరో మండలానికి బదిలీ చేయాలని చెప్పి ఆయన అధికారులకు వినతి పత్రం సమర్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ముఖ్యంగా ఆ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా తన లిఖితపూర్వకంగా పేర్కొన్నటువంటి దరఖాస్తులో చెప్పారు. ముఖ్యంగా అనేక విషయాల మీద తనపై దాడికి కూడా వచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడు ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై తీవ్రమైనటువంటి సాచివేత ధోరణిని అవలంబిస్తున్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో, జిల్లాలో పూర్తి స్థాయిలో ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించిన కొరత ఉన్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా రైతులంతా కూడా ఆగ్రో సెంటర్ల వద్దకు దుకాణాల చుట్టూ తిరుగుతున్నా కూడా యూరియా బస్తాలు, విత్తనాల బస్తాలు దక్కడం లేదని చెప్పి, దొరకడం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ మరొక వారం 10 రోజుల్లో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి నంగునూరు మండలానికి సంబంధించిన నాయకులు, అట్లాగే చిన్నకోడూరు మండలానికి సంబంధించిన నాయకులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.